గురువుగారు, స్వప్నాలలో త్రిజటా స్వప్నం వృత్తాంతం ప్రత్యేకత ఏంటి? చాలా గొప్ప ప్రత్యేకత. రామాయణం మొత్తానికి ఆధారం త్రిజటా స్వప్నమే. ఆ త్రిజట అనబడేటువంటి ఆవిడ, త్రిజట అంటే 3 జడలు కలిగినది అని. విభీషణుని కుమార్తెయే ఆమె అనేటువంటి వాదం లోకంలో ఉన్నది. కాదయ్య, రాక్షస కాంతల్లో ఒక ఆవిడ అనేటువంటి వాదం కూడా లోకంలో ఉన్నది. ఎవరు ఏమైనప్పటికీ కూడా ఈ త్రిజట అనబడేటువంటి రాక్షస కాంత సీత అమ్మవారికి అశోకవనంలో కావలి ఉన్న వారిలో ఒక కాంత, రాక్షస కాంత. ఆంజనేయ స్వామి వారు వచ్చి ఆ సీతమ్మ తల్లితో సంభాషిస్తున్న సమయంలో మిగిలినటువంటి రాక్షస కాంతలు అడ్డు తగలకుండా ఉండటం కోసం ఆమె ప్రక్కకు తీసుకువెళ్ళి తనకు వచ్చినటువంటి స్వప్న వృత్తాంతాన్ని చెప్పింది. చాలా ప్రత్యేకమైనటువంటిది వృత్తాంతం. ఆ స్వప్నంలో ఇప్పుడే నేను దర్శించాను. రావణాసురుడు పూర్తిగా నున్నగా జుట్టు మొత్తం తీసివేసి ఎర్రని వస్త్రములు కట్టుకుని నూనె ఒంటి నిండా వ్రాసుకుని దక్షిణ దిక్కుగా ఒక గాడిద మీద వెడుతున్నట్టుగా నేను చూచాను స్వప్నంలో. రామచంద్రుడు తెల్లని ఏనుగును అధిరోహించి లక్ష్మణ సహితుడై సీతామాతను ఆ ఏనుగు పైన ఎక్కించుకుని తన రాజ్యానికి వెడుతున్నట్టుగా దర్శించాను అని చెప్పింది. ప్రత్యేకించి ఈ త్రిజటకు సీతమ్మవారికి ఏ బాంధవ్యమూ లేదు. మిగిలిన రాక్షస కాంతలందరూ సీతమ్మని ఎలా అయితే కాపలా కాస్తున్నారో ఆమె కూడా అలా కాస్తున్నది. అంతేకాదు, రావణాసురుడు సీతమ్మవారితో సంభాషించి వెళ్ళేటప్పుడు రాక్షస కాంతలకు ఒక మాట చెప్పాడు. ఆమె అంగీకరించే లోపల మీరు ఏదో ఒక పని చేసి ఎలాగైనా సరే అంగీకరింప చెయ్యాలి. అంగీకరింప చెయ్యకపోతే మిమ్ములను కూడా సంహరిస్తాను అని చెప్పాడు రావణాసురుడు. ఈ ఎవరినైతే సంహరిస్తాను అని చెప్పాడో వాళ్ళందరిలో త్రిజట కూడా ఉన్నది. కనుక నన్ను సంహరిస్తాడేమో అనే భయం ఉంటుంది ఆమెకు. కనుక లేని మాటలు చెప్పేటువంటి అవకాశం లేదు. స్వప్నం వచ్చింది కనుకనే త్రిజట చెప్పింది. అంతేకాదు, రావణ బ్రహ్మ వస్త్రములనన్నిటినీ తీసివేస్తే పందులు అతడి వెంటబడితే మురుగు కాలవలో అతన్ని పడేసి ఆ పందులు నోట పట్టుకుని ఈడ్చుకు వెళ్ళటం నేను చూచాను అని రామాయణంలో చెప్పింది త్రిజట స్వప్నంలో. కనుక రామాయణం మనం నమ్మినప్పుడు, ఆధారమైనప్పుడు ఆవిడకు వచ్చిన స్వప్నాన్ని కూడా నమ్మి తీరాలి. రెండవది, ఆమెకు స్వప్నంలో ఎలా వచ్చిందో అలా జరిగింది కదా. రామచంద్రుడు రానే వచ్చాడు, యుద్ధం చెయ్యనే చేశాడు. అతడికి అటువంటి స్వప్నం వచ్చినందుకు భయంకరమైనటువంటి స్థితి కలిగింది రావణాసురునకు. తన వంశమంతా నశించిపోయింది, అంతరించిపోయింది. చిట్ట చివరకు రాజ్యం కూడా పోయింది. సీతమ్మను రాముడు తీసుకుని వెళ్ళాడు. ఆ కారణం చేత స్వప్నశాస్త్రం సత్యమైనదే, అందులో సందేహమేం లేదు. పాములు కనబడితే మాత్రం దోషం.